ఆంధ్రప్రదేశ్లో 4వ విడత ఎన్నికలు ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగాను అధికార పార్టీకి ప్రతికూలంగాను మారనున్నాయా? 4వ విడత ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో శాపంగా మారనున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే. నమస్తే. లత గారు, ఆంధ్రప్రదేశ్లో 4వ విడతలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అది ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగాను అధికార పార్టీకి ప్రతికూలంగాను మారబోతుందని, రానున్న రోజుల్లో 4వ విడత ఎన్నికలు జరగడం అనేది జగన్మోహన్ రెడ్డికి శాపంగా మారబోతుంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. 4వ విడత అంటున్నారు కానీ అది ఎంత ఏమనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంటుంది? సో మా పార్టీ అనుకూలం ఉన్నా మేము ఎలాగైనా అపోజిషన్లో ఉన్నాం, మేము ఎలాగైనా ఫైట్ చేస్తాం, ఫైట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఆయన ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అలాంటి పొజిషన్లో ఉన్నాయి. సరే, ఆయన రేపొద్దున ఆయన ఏమేమి సంక్షేమాలు అవి ఇచ్చున్నాడో అవి ఎలా నడపాలి, ఏం చేయాలి అనే ఒక ఆలోచన అయితే ఉంటుంది. ముందే పాపం కొంచెం టెన్షన్లో ఉన్నాడు, దడలో ఉన్నాడు, గజగజ వణికిపోతున్నాడు. ఇప్పుడు ఎక్కడ వారం రోజులుగా కూడా ఎక్కడ ఈ మీడియా ముందు ఆ సిద్ధం సభ తర్వాత ఇంకా ఎక్కడా కూడా కనపడడం లేదా ఎక్కడ ప్రెస్ మీట్లో. ఎందుకంటే చెల్లెళ్ళు అటు ఇటు వాయించేస్తున్నారు. నిన్నే పెట్టారుగా, నిన్న అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు అంతే సార్. దానికి కౌంటర్లు కూడా ఎక్కడ ఇచ్చుకోలేకపోతున్నారు కదా. ఇదివరకు సభల్లో అయినా మాట్లాడేవాడు, ఓన్లీ అభ్యర్థుల గురించి మాట్లాడటము, ఆ లిస్ట్ ఇవ్వటం అంతవరకే. కానీ ఇంకా దాని గురించి తర్వాత ఇంకా దాన్ని చేసింది ఏంటి, చేయబోయేది ఏంటి కూడా చెప్పే ఆలోచనలో కూడా లేడు. ఎందుకంటే ఆయన అవి అన్నీ కనపడుతున్నాయి, జీరో కనపడుతుంది. ఎటు తిరిగి తీసుకున్నా సున్నా అన్నట్టు సున్నానే కనపడుతుంది. రేపొద్దున ఆయన సంక్షేమం ఏమిద్దాం, ఏం చేద్దాం, చేసిన వాటిని ఎలా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఈ లెక్కన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటే జూన్ వరకు ఆయన కంటిన్యూ అవ్వాలి. జూన్లో కూడా ఉంటాడు కదా. సో జూన్ వరకు ఆయన ఈ స్కీములకు కానీ, ఆయన పెట్టిన స్కీములకు కానీ డబ్బులు ఎలా ఇవ్వాలి, అప్పులు ఎక్కడ తెస్తాడు, దీన్ని ఎలా నడిపించాలి, ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ చెయ్యాలంటే రేపు ప్రజల్లోకి వెళ్ళాలి కదా, ఇవన్నీ చేసి వెళ్ళాలి. ఇవన్నీ చేయడానికి 2-3 నెలల్లో ఏం చేస్తాడు? ఒక్క నెలలోనే ఆయన లేకపోతే అప్పు తీసుకురాకపోతే ఏమీ చేయలేడు. 10 రోజులు గవర్నమెంట్ నడపలేడు అప్పు తీసుకురాకపోతే. అలాంటిది ఈ 2-3 నెలలు ఏం చేస్తాడు? సో జీతాలు ఏం చేస్తాడు? జీతాలు ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటుందా? జీతాలకి ఎట్లా? ఇవన్నీ కూడా ఆలోచించుకుంటుంటే కొంచెం అనిపిస్తుంది. ఇప్పుడు మజా వస్తుంది, ఇప్పుడు చూడాలి. రాజకీయం ఏంటి, నేను సీఎం అంటే చంపి మనం వాళ్ళ మీద వీళ్ళ మీద నిందల మోపి మనం సీఎం ఇవ్వటం కాదు కదా. ఇప్పుడు నువ్వు ఎలా పరిపాలిస్తావు? అప్పులు లేకుండా నువ్వు ఎలా పరిపాలిస్తావు? నువ్వు అప్పులు లేకుండా సంక్షేమాలు ఎలా నడుపుతావు? ఒక అభివృద్ధి ఎలాగో లేదు. ఎందుకంటే ఇన్కమ్ వచ్చే సోర్స్ కూడా ఎక్కడా కనపడలేదు. ఇన్కమ్ వచ్చే సోర్సెస్ కూడా నువ్వు ఏది డెవలప్ చేయలేదు. కాబట్టి నీకు ఇచ్చే జీతాలకే కానివ్వండి, సంక్షేమాలకే కానివ్వండి, ప్రతి నెల అప్పు చేయాల్సిన విషయమే. సో ఇవి ఎట్లా నడుపుతాం? ఇవన్నీ కూడా ఒక ఆలోచన ఉంటుంది. మళ్ళీ ఆయన మెయింటెనెన్స్ ఏమైనా తక్కువ అనుకుంటారా? ఆయన మెయింటెనెన్స్ 6 కిలోమీటర్లకే హెలికాప్టర్లో తిరుగుతారు. రేపు పొద్దున ఈయన సీఎంగా పర్యటించాలి కదా. సో ఈయన ఇంకా సీఎం కాదు కదా, అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కదా. సీఎం అయినా కూడా ఖర్చులు అంటూ ఉంటాయి కదా. సో ఈ ఖర్చులకు కూడా ఇంకా ఎక్కడ? ఈయనకు ప్రతిదానికి హెలికాప్టర్ కావాలి కదా. పక్కన ఉన్న 6 కిలోమీటర్కి 4 కిలోమీటర్స్కి హెలికాప్టర్లు వెళ్ళేవాడు. ఇంకా ఏపీ మొత్తం చుట్టాలంటే పరిస్థితి ఏంటి? సో ఇంకా ఏం హామీలు ఇవ్వాలి? ఇవన్నీ కూడా ఇప్పుడు ఉంటుంది. రాజకీయంగా ఆయన అభివృద్ధి చేసే వాళ్ళకైతే తెలుస్తుంది, ఒక అవగాహన ఉంటుంది. డెవలప్మెంట్ చేసే వాళ్ళకైతే అవగాహన ఉంటుంది. సో ఏమి చేయనా అతనికి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేయగలుగుతాడు, ఏం చేస్తాడు అనేది అందరూ కూడా ఆలోచిస్తారు. అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆయన సీఎం అనే ఆ మాటకి, అర్హతకి ఆయన ఏం నిలబెట్టుకుంటాడు అనేది ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తుంటారు. ఈ 2-3 మంత్స్ ఎలా నడుపుతాడు గవర్నమెంట్ అనేది ఎవరైనా కూడా ఆలోచిస్తారు. అంటే అసలు సార్వత్రిక ఎన్నికలు 7 విడతల్లో జరగబోతున్న నేపథ్యంలో మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. 4వ విడతలో ఎన్నికలు జరగడాన్ని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘం మీద అసంతృప్తిగా ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి.
ఏంటి కారణం ఏంటి? ఆయనకి ఈ 4వ విడతది ఒక షాకు, వాలంటీర్లను ఉంచకపోవటం ఒక షాకు, వాలంటీర్లని పోలింగ్ బూతుల దగ్గరకు కూడా రానివ్వకపోవటం ఒక షాకు, సిస్టర్స్ వివేకానంద రెడ్డి గారి మరణం ఇది, ఆయన హత్య చేసింది ఇది, అదొక పెద్ద ఎదురు తిరిగారు. ప్రతి చోట కూడా ఆయనకి ఎక్కడ చూసినా వ్యతిరేకతే. ఇంకా అది కాకుండా ఇప్పుడు నాయకులు కార్యకర్తలు అందరూ వేరే పార్టీలు వెళ్ళిపోతున్నారు అవకాశాల కోసం. సో వీళ్ళ దగ్గరకి క్యాండిడేట్లు కష్టము. ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రతిదీ కూడా ఆయనకి చాలా ఇరకాటమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఎటు తప్పించుకోలేడు. ఇంకా వీటి నుంచి ఎలా బయట వస్తాడు, వీటి నుంచి ఎలా బయటపడతాడు? రేపు పొద్దున ఈయన కేసుల్లో నుంచి బయటపడాల్సిన ఉన్న వివేకానంద గారి హత్య కూడా ఈ 3 నెలల తర్వాత అది ఎక్కువ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో ఖచ్చితంగా దాని గురించి ఇంకా ఎంక్వైరీ ఉంటుంది. పటిష్టంగా దాని గురించి ఆ కేసు గురించి కూలంకషంగా కూడా ప్రతిదీ కూడా బయట తీస్తారు. ఎందుకంటే అప్పుడున్న డీజీపీ ఇప్పుడున్న డీజీపీ ఒకడే. కలెక్టర్స్ను ఎస్పీలను మార్చారే కానీ డీజీపీ ఆయనే ఉన్నాడు. కానీ ఆయనకి తెలిసే చేశారా? సో ఆయన కూడా ఒక ఇదేనా? ఇవన్నీ కూడా వస్తాయి. రేపొద్దున వీళ్ళందరూ కూడా ఇప్పుడు చేసిన ప్రతి తప్పుకి కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. హత్యలకు కూడా. ఆంధ్రప్రదేశ్లో 4వ విడత ఎన్నికలు జరగడం వల్ల ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి వచ్చేటువంటి అనుకూలతలు ఏంటి, జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి ప్రతికూలతలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు 5 సంవత్సరాలుగా అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ 1 నెల 2 నెలల అపోజిషన్ కోసం బాధపడేది ఏమీ ఉండదండి. అపోజిషన్ పార్టీస్ అది జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ. సో కూటమికి వచ్చిన ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నాము, ఇప్పుడు అదే ఉంటుంది. కాకపోతే ఇంకా ప్రజల్లోకి వెళ్తారు. సో ఇంకా ఎండగట్టడానికి ఆస్కారం ఉంది. సో దీనికైతే ప్రాబ్లం ఏమీ లేదు. సో కూటమికి వచ్చిన ప్రాబ్లమే లేదు. ఇంకా టైం ఉంది. ఇలా చేసిన ప్రభుత్వ వ్యతిరేక పనులన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ ఇప్పుడు బయట వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకోటి అప్పులు తెచ్చే పరిస్థితి లేదు, ఈ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, స్కీములు నడిపే పరిస్థితి లేదు. ఇవన్నీ లేనప్పుడు ఎలా ఆయన తట్టుకొని నిలబడగలుగుతాడు ఇక్కడ? వీటికన్నిటికీ రేపొద్దున వెళ్ళిపోయే నాయకుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా. ఇక్కడ పక్కన గురువు గారి పరిస్థితి, పక్క స్టేట్లో గురువు గారి పరిస్థితి బాగోలేదు. రేపు పొద్దున నా పరిస్థితి కూడా అంతేనా? ఇవన్నీ నిద్ర పట్టని రాత్రులు గడుపుతాడు ఇంకా ఈ 3 నెలలు. ఎందుకంటే అవుతుందో అవదో ఏమవుదో ఒక టెన్షన్ ఉంటుంది. సో 3 నెలల తర్వాత ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఒక అవగాహన వచ్చేస్తుంది. సో ఈ 3 నెలలు నిద్ర పట్టదు. పబ్జీ ఆడుకునే మనశ్శాంతి కూడా ఉండకపోవచ్చు సీఎం జగన్మోహన్ రెడ్డికి. అది ఖచ్చితంగా ప్రజలకి ఇచ్చే తీర్పుతో ఇంకా 3 నెలల తర్వాత ఆయన పాపం కేసులు పట్టుకొని తిరగటం తప్ప ఇంకా వేరే అవకాశాలు ఏమీ ఉండవు. ఓకే అండి, థ్యాంక్ యూ.